నేను రోజు పదే పదే వీడియో పెడుతున్నాడు ఏంటి ఈ దానయ్య పూజారి లేకపోతే ఈ దానయ్య సిద్ధాంతి లేకపోతే ఈ దానయ్య మీ ఇష్టం ఎలాగని అనుకోండి. భూమి పైన చాలా చాలా ఘోరాది ఘోరాలు జరిగిపోతా ఉన్నాయి. ఇంకా రాను రాను కూడా చాలా ఆగభోగాలు అంటారు. అర్థమైందా? ఎంత నరకంలో మానవుడు పడుతున్నాడనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ సుఖముగా ఉన్నామా తెల్లారిందా అనే ఆలోచనలో ఉన్నారు జనం. అలా ఉండమాకండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, నా ఆత్మ సాక్షిగా సకల సాక్షిగా చెప్పేది ఏంటంటే, భూమా సాక్షిగా భగవంతు సాక్షిగా మీరు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి ముందు నడిపించండి, వెనకమాల మీరు నడవండి అంతే. అంతేగాని కొంతమంది నేను చూస్తున్నాను, ఊరి పేరు చెప్పకూడదు, నేను చెప్పను, పలానా చెప్పకూడదు. ఒకప్పుడు పూజలు చేసేవాడు కూడా ఇప్పుడు ఆగిపోయి వ్యవసాయమే పడిపోయారు. అది లాసులు అవ్వటం, కుటుంబాల్లో అరిష్టాలు జరుగుతున్నా కూడా ఏంటన్నా కూడా అంతా ఒక విధిరాతనే ఉన్నారు. విధిరాత కాదు, అది ఒక మనము చేసుకునే హరిష్టం. అది చక్కగా నేను చూడండి, నాకున్నంతలోనే ఇదిగో చక్కగా 4 పూలు సమర్పించాను. ఏదో నా వంతు నేను చేస్తున్నాను. ఆ తల్లులు నాకు కూడా ఒక మెట్టు అంటే ఒక వెలుగు చూపిస్తున్నారు, అందుకు చేయగలను. కానీ లేకపోతే నాకు పొలాలు లేవు, సొంత ఇల్లు లేదు, నగరం నడరగోళ్ళు నా దగ్గర. అర్థమైందా? వాళ్ళు ఇచ్చే ప్రతిఫలమే నేను భగవంతునికి ప్రతిఫలం ఇస్తున్నాను, వాళ్ళు నాకు ప్రతిఫలం ఇస్తున్నారు, నేను మీకు బోధిస్తున్నాను. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. ఓహో ఇలా చేసుకుంటారు కాదండి, మేము ముస్లిమ్స్ అంటారు, చక్కగా నమాజ్ చేసుకోండి, ఇంటి ఖురాన్ చదువుకోండి, చేసుకోండి, వెళ్ళండి. పెద్దగా బాజీబాబు దర్గా ఉంది, మస్తాన్ బాబు దర్గా ఉంది గుంటూరులో, లేదా మీకు వెళ్ళండి జాన్పాడు సైదాబాబు, మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. కాదండి మేము పార్థం వెళ్తుంటారు, చక్కగా వెళ్ళండి. గుణదలు ఉంది దగ్గరలో, లేదు పెద్దగా కానీ కాకని తోట ఉంది కదా, వెళ్ళండి చక్కగా చేసుకోండి, ఆరాధన ప్రార్థన చేసుకోండి, కన్నీ ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఏంటయ్యా మా సమస్యను వేడుకోండి. ఇంతేగాని కాదు మేము లక్ష్మణ్ చేసుకోండి, 1-2 పటాలు పెట్టమని ఇంటినే పెడతారు. అలాంటి వాళ్ళని చాలామంది చూశాను. అలా పెట్టమాకండి. దేవుడు ఒకడే. ఒకళ్ళు అంటారు అసలు దేవుడు ఉండే అంటారు, దండం పెట్టుకు వెళ్ళిపోండి. దేవుడు లేడు, దేవుడు లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది, నీ అమ్మ నుంచి వచ్చింది. భగవంతు సృష్టిది, మనం ఎన్నో జన్మ మనకే తెలియదు. అర్థమైందా? ఈ బాడీలో నుంచి ఇది బాడీ, ఈ బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఎక్కడే కుళ్ళిపోద్ది, అప్పుడు తెలిసిద్ది మనం ఎన్నో జన్మ అనేది. అర్థమైందా? అదే అంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది వివరంగా వినండి. ఏదన్నా సమస్యలు ఉన్నాయి అనుకున్నారనుకోండి, గుడికి వెళ్ళండి, చక్కగా పూజారు అంటాడు, మీ ఇష్టం చక్కగా నాయన వేడుకోండి. అలా ఒకటి కాదండి, మాకు ఏదో కాస్త ఎవరో ఇది చేశారు మా ఇంట్లో, ఎలాంటి శక్తులు ఏదైనా ఉన్నాయనుకోండి, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్. అయితే మీరు ఏ పనులు హీనం అయిపోండి, దేవుణ్ణి భగవంతుని తలుసుకుని వెళ్ళండి. దేవతని లేదు ప్రభువా మా మరిమ తల్లి, లేదు మస్తాన్ బాబా, జనసారి సైజు బాబా, లేదు గంగమ్మ తల్లి, కోలమ్మ తల్లి, నాగమ్మ తల్లి, మీ ఇష్టం. ఎలాంటి దేవతలైనా సరే తలుసుకుని వెళ్ళండి, భగవంతుని ముందు పంపించి మీ వెనకాలండి. జై నాగు, జై తల్లి, జై నమో లక్ష్మీ అమ్మవారికి జై. లక్ష్మీ నరసింహాయ నమః, గండారా స్వామికి, పానకాల స్వామికి, నరసింహాయ నమః, లక్ష్మికి నమః. ఓం నాగమ్మ తల్లికి, నా తల్లి లక్ష్మమ్మ తల్లికి, ఓం సకల శక్తులకి, సకల దేవమ్మ తల్లి మాతాకి, నా తల్లి నాగమ్మ తల్లికి జై, మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి, నాగులోక శక్తిపతులకి జై, సుబ్రహ్మణ్య స్వామికి జై. ఓం భాగవతే నమః, ఓం లోకండేశ్వరాయ నమః, జై లక్ష్మీ నరసింహాయ నమః, జై నాగు, నాగుకి, నాగమ్మ తల్లికి జై. తల్లి జై, మాతాకి జై. ఓం భగవతే నమః, నమో నాగేంద్రే నమః. ఓం ఆమూర్తి ఆమూర్తి జాని ఆమూర్తేశ్వరి వర్షి. ఓం నాగమ్మ తల్లి నమః, ఓం గణేశ్వరి నమః, లక్ష్మీ నమః, ఓం భగవతే నమః. జై నాగు, నాగమ్మ తల్లికి జై, నాగుకి, నాగులో జై. ఓం
की जय। ओम भगवते नमः। ओम कल्ली माता की जय। लक्ष्मी नागमतल्ली की जय। लक्ष्मी की जय। नागो की जय। कल्ली जय माता की जय। ओम देव दुर्गे नमः। जय नागमतल्ली की जय। जय कल्ली जय।